హలో గైస్, అందరూ అన్నారు. వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం ఈ వీడియోలో అయితే ఎంఎస్టీలో మనం ఎంఎస్టీని ఫైండ్ అవుట్ చేయడానికి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి క్రుషికల్స్ అల్గోరిథం అండ్ సెకండ్ మెథడ్ వచ్చి ప్రిమ్స్ అల్గోరిథం. సో మనం ఈ వీడియోలో క్రుషికల్స్ అల్గోరిథంని యూజ్ చేసి ఎంఎస్టీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తాం అనమాట. సో మీకు ఎంఎస్టీ మీద బేసిక్స్ అండ్ ఎంఎస్టీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి యూజింగ్ క్రుషికల్స్ అల్గోరిథం టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎగ్జాంపుల్, సో మీకు ఇది చెప్పే కన్నా ముందు కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పాలి క్రుషికల్స్ అల్గోరిథం మీద, లైక్ రూల్స్ లాగా అనమాట. సో ఫస్ట్ క్రుషికల్స్ అల్గోరిథం మనం అప్లై చేసే ముందర మనం కొన్ని చూసుకోవాలి. మనకి ఎంఎస్టీలో ఎప్పుడు కూడా లూప్స్ ఉండకూడదు. నేను మీకు ఆల్రెడీ ఎంఎస్టీలో చెప్పాను, మినిమం స్పానింగ్ ట్రీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఎంఎస్టీ లో ఉండే ఒక ప్రాపర్టీ ఏంటంటే ఎంఎస్టీ డస్ నాట్ కంటైన్ ఎనీ లూప్స్ ఆర్ సైకిల్స్. ఓకేనా, అదే మనకి క్రుషికల్స్ లో కూడా అప్లై అవుద్ది. బికాస్ మనం ఎంఎస్టీని ఫైండ్ అవుట్ చేయడానికి క్రుషికల్స్ అండ్ ప్రిమ్స్ అల్గోరిథం ని వాడతాం. ఓకేనా, టూ మెయిన్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే రిమూవ్ లూప్స్ ఫ్రమ్ ద గ్రాఫ్ ఇఫ్ ప్రెసెంట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లూప్స్ అంటే నాకు ఇలా ఒక లూప్ ఉంది. ఓకేనా, ఇదేంటి, ఇట్స్ అన్ రిపీటెడ్ లూప్. సో నాకు ఇలా ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలి నేను. ఓకేనా, ఇలా కానీ ఆర్ ఎల్స్ ఇలా కానీ. సో ఆ నోడ్ లూప్లో ఏదైనా ఉంటే మనం ఆ లూప్స్ని రిమూవ్ చేయాలి. లేకపోతే పర్లేదు, ఉంటే మటుకు రిమూవ్ చేయాలి. ఓకేనా, సో రిమూవ్ చేయాలి. ఓకేనా, సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రిమూవ్ ఎనీ ప్యారలల్ ఎడ్జెస్. రిమూవ్ ఎనీ ప్యారలల్ ఎడ్జెస్. ప్యారలల్ ఎడ్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒకటి ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 to 3కి రెండు ఎడ్జెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎడ్జ్, ఇది సెకండ్ ఎడ్జ్. సో రెండు ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నాయి నాకు. ఇలా ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే మనం ఎంఎస్టీని ఫైండ్ అవుట్ చేయలేం యూజింగ్ క్రుషికల్స్ అల్గోరిథం. ఓకేనా, ఈ రెండు ప్యారలల్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఒకదాన్ని రిమూవ్ చేయాలి. దేన్ని రిమూవ్ చేయాలి? దేనికైతే హైయెస్ట్ ఎడ్జ్ వాల్యూ ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 10కి లేకపోతే అవసరం లేదు. ఒకవేళ ఉంటే మటుకు ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే రిమూవ్ చేయాలి. ప్యారలల్ ఎడ్జెస్ లేకపోతే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లూప్స్ లో కూడా అంతే. లూప్స్ కానీ అదే లూప్స్ కి అదే నోడ్కి కానీ వర్టైసెస్ కానీ ఉంటే రిమూవ్ చేయాలి. అది లేకుండా మనకి నార్మల్ గా ఉంటే డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ హైయెస్ట్ ఎడ్జ్ 10 ఉంది కాబట్టి సో నేను ప్యారలల్ ఎడ్జ్ ని రిమూవ్ చేస్తున్నా 10, బికాస్ 10 ఎడ్జ్ అనేది హయ్యర్, 7 ఈస్ లెస్సర్. ఓకేనా, సో ఈ రెండు మెయిన్ అనమాట రూల్స్. సో నోట్ చేసుకోండి. ఇక్కడ ఉండే నోట్స్, ఈ వర్టైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉండాలి ఎంఎస్టీలో, బట్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. లైక్ ఈ ఎడ్జెస్ అనేవి మినిమం నెంబర్తో ఉండాలి. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ అస్ ఎంఎస్టీ, మినిమం స్పానింగ్ ట్రీ. ఓకేనా, సో నేను ఇక్కడ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాను, లోయర్ టు హయ్యర్. ఇక్కడ వెయిట్ అనమాట, 1 2 2 లైక్ ఇవన్నీ వెయిట్స్ అనమాట. ఈ వెయిట్స్ దేనివి? ఈ ఎడ్జెస్ అంటే నథింగ్ బట్ ఈ లైన్స్ లా అనుకోవచ్చు మీకు అర్థం కావడానికి. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వెయిట్స్ ఇవి. ఓకేనా, అండ్ ఈ సోర్స్ డెస్టినేషన్ ఏంటంటే ఈ 1 అనే వెయిట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఈ 1 అనే వెయిట్ ఏ లైన్కి ఉంది? 7 to 6. సోర్స్ అంటే స్టార్టింగ్, డెస్టినేషన్ అంటే ఎండింగ్. ఓకేనా, ఈ 1 అనే వెయిట్ ఈ 7 to 6 అనే లైన్కి ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి, 7 to 6. 7 అనేది సోర్సు, 6 అనేది డెస్టినేషన్. ఓకేనా, సో ఈ 1 అనే వెయిట్ ఈ 7 to 6 అనే లైన్కి ఉంది. ఓకేనా, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 7 to 8. 7 to 8 ఎక్కడ ఉంది లైను? 7 to 8. సో ఇక్కడ 7 to 8, ఈ 7 to 8 అనే లైన్కి 7 ఉంది వెయిట్ నాకు. ఓకేనా,
సో ఇక్కడ సోర్స్ 7 అంటే స్టార్టింగ్ సోర్స్, 8 అంటే డెస్టినేషన్ ఎండింగ్. అర్థమైందా? సో ఇవన్నీ అలానే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ మినిమం వెయిట్స్ ని యూజ్ చేసుకొని మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ క్రుషికల్స్ అల్గోరిథం. ఎలా చేస్తాం చూద్దాం. ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఎంత? 1. 1 అంటే ఏంటి? 7 to 6. 7 to 6 అంటే ఇది 7 to 6. సో ఎంత? 1. ఓకేనా? నెక్స్ట్ 8 to 2 ఎంత ఉంది? 2 ఉంది. ఇది వాడాను. 8 to 2. 8 to 2 అంటే ఎంత? ఇది 8, ఇది 2. సో నాకు ఇది 2 అండ్ ఇది 8. 8 to 2 ఎంత ఉంది? 2 ఉంది. నేను ఇక్కడ చిన్నగా రాస్తున్నాను బికాస్ నాకు బోర్డ్ స్పేస్ సరిపోదు. సో ఇది కూడా వాడాను అనమాట. నెక్స్ట్ ఏంటి? 6 to 5 వెయిట్ ఎంత ఉంది? 2 ఉంది. మినిమం వెయిట్సే తీసుకోవాలి. ఓకేనా? సో దట్ లాస్ట్లో మనం ఈ వెయిట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి అన్ని వ్యాలిడ్ ఎంఎస్టీస్లో కన్నా మినిమం నెంబర్ రావాలి. అప్పుడే మనం ఈ క్రుషికల్స్ అల్గోరిథంని సాటిస్ఫై చేసినట్టు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? 6 to 5 వెయిట్ ఎంత ఉంది? 2 ఉంది. 6 to 5 ఎక్కడ ఉంది? 6 to 5. 6 to 5. ఓకేనా? సో ఇది కూడా వాడాం. నెక్స్ట్ ఏంటి? 0 to 1 ఎంత ఉంది? 4 ఉంది. 0 to 1. సో ఇది 0, ఇది 1. ఎంత ఉంది? 4 ఉంది. ఇది కూడా వాడాం. నెక్స్ట్ ఏముంది? 2 to 5. ఓకేనా? ఎంత ఉంది? వెయిట్ 4 ఉంది. సో ఇది 2, ఇది 5. సో నేను ఇక్కడ 2 to 5 వెయిట్ ఎంత ఉంది? 4 ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 8 to 6. 8 ఎక్కడ ఉంది? 8 to 6. ఇప్పుడు ఇది మనం గీస్తామా? గీయం. ఎందుకు? నేను ఇప్పుడు ఇది గీస్తే నాకు లూప్లో అయిపోద్ది ఇది. ఎంఎస్టీ డస్ నాట్ కంటైన్ ఎనీ లూప్స్ ఆర్ సైకిల్స్. ఓకేనా? సో నేను ఈ 8 to 6 అనేదాన్ని రాయను. ఓకేనా? సో నెక్స్ట్ ఇది స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి? 2 to 3. 2 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. సో 2 to 3. సో ఇది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదబ్బా. ఓకేనా? ఈ 2 to 5 కూడా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏంటి? 2 to 5 కదా, ఇది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని 4తో కనెక్ట్ చేస్తాం ఎట్ లాస్ట్. సో ఈ 5 అనేది కనెక్ట్ చేసిన అవసరం లేదు. ఎనీవే ఇది 4తో కనెక్ట్ అవుద్ది, 4 3తో కనెక్ట్ అవుద్ది, 3 2తో కనెక్ట్ అవుద్ది. సో అన్ని వర్టైసెస్ మనకి కవర్ అవుతాయి. సో మనం ఇక్కడ 2 to 5 తీసుకున్న ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఓకేనా? మనకి ఇంకా ఎక్స్ట్రా వెయిట్ యాడ్ అవుద్ది. సో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 to 3 ఎంత ఉంది? 2 to 3 7. ఓకేనా? సో ఇది వాడాం. నెక్స్ట్ ఏంటి? 7 to 8. 7 ఎక్కడ ఉంది? 7 ఇక్కడ ఉంది. 8 ఎక్కడ ఉంది? 8 ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది కనెక్ట్ చేస్తామా? కనెక్ట్ చేయం. ఎందుకు? దీని వెయిట్ 7 ఉంది. ఆల్రెడీ ఒక 7 వాడాం. మళ్ళీ ఇప్పుడు ఈ 7 వాడాం అనుకోండి, మనకి ఎక్స్ట్రా వెయిట్ యాడ్ అయ్యి మినిమం స్పానింగ్ ట్రీ అనేది రాదు. ఓకేనా? సో నేను ఇది తీసుకోవట్లే. నెక్స్ట్ ఏంటి? 8 to 0. సారీ. నెక్స్ట్ ఏంటి? 0 to 7. ఓకేనా? 0 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది. 0 to 7 ఎంత? మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అయితే 1 to 2 తీసుకోవాలి, లేదంటే 0 to 7 తీసుకోవాలి. ఎందుకంటే ఈ పార్ట్ని మినిమం 1 ఎడ్జ్తో ఉన్న దీంతో కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఐదర్ 1 to 2 కానీ 0 to 7 కానీ ఏదైనా 1 ఎడ్జ్తో కనెక్ట్ చేస్తే చాలు. ఓకేనా? 2 ఎడ్జెస్తో కాదు. సో 1 to 2 ఎంత ఉంది మనకి? 1 to 2 8 ఉంది. 0 to 7 కూడా 8 ఉంది. సో మీరు ఐదర్ ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కానీ నేను ఇది తీసుకుంటున్నా, 0 to 7 తీసుకుంటున్నా. మీరు 1 to 2 కూడా తీసుకోవచ్చు, నోట్ ఏ ప్రాబ్లం. ఓకేనా? సో నేను ఏం తీసుకున్నానంటే 0 to 7 తీసుకున్నా, 1 to 2 స్కిప్ చేసా. ఎంత ఉంది? 8 ఉంది. ఓకేనా? 3 to 4. 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎంత? వెయిట్ 9.
ఓకేనా. సో నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి 5 to 4, ఇది 5 to 4. 5 to 4 ఎంత ఉంది? 11 ఉంది, సారీ 10 ఉంది. ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం దీంతో కనెక్ట్ చేయాలి కాబట్టి మనం ఐదర్ 7 to 8 ఎంత ఉంది, ఈ 7, 6, 5లో ఏదో ఒక ఎడ్జ్ని దీంతో కనెక్ట్ చేయాలి. 7 to 8 ఎంత ఉంది? 7 to 8 7 ఉంది. 6 to 5, సారీ 6 to 5 ఎంత ఉంది? ఇక్కడ వేయలేదు, 2 ఉంది. సో 2. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇదొక సెట్ వచ్చింది. ఓకేనా. ఈ 2 సెట్స్ని మనం ఈ 7, 6, 5 ఈ 3 వర్టైసెస్తో దేంతో దాంతో కనెక్ట్ చేయాలి. ఓకేనా. 7 to 8 కనెక్ట్ చేస్తే మనకి ఎంత ఉంది? ఏది తక్కువ ఉంటే దాంతో కనెక్ట్ చేస్తాం. 7 to 8 ఎంత ఉంది? ఇవన్నీ హయ్యర్ కాబట్టి ఇవన్నీ వదిలేస్తాం. ఓకేనా. సో 7 to 8 7 ఉంది. సో 7 to 8 ఎంత ఉంది? 7 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 2 to 5 ఎంత ఉంది? 2 to 5 4 ఉంది. 2 to 5 4 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 5 to 4 ఎంత ఉంది? 5 to 4 5 to 4 10 ఉంది. సో మనకి 3లో ఏది మినిమం ఉంది? 4. ఎందుకంటే 7 to 8 అనేది 7 ఉంది, 5 to 4 అనేది 10 ఉంది. సో మనం 2 to 5ని కనుక కనెక్ట్ చేస్తే మినిమం స్పానింగ్ ట్రీ కన్స్ట్రక్ట్ అయిపోద్ది యూజింగ్ క్రుషికల్స్ అల్గోరిథం. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ మనకు ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్కి వెయిట్స్ రాసుకుంటాం, సోర్స్ అండ్ డెస్టినేషన్స్ రాసుకుంటాం, అది కూడా మనం ఈ గ్రాఫ్ నుంచే రాసుకుంటాం. ఓకేనా. అన్నీ రాసుకుంటాం. సో మనం మినిమం అంటే ఇక్కడ చూడండి వర్టైసెస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ మనకి 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 9 వర్టైసెస్ ఉన్నాయి గ్రాఫ్లో. మినిమం స్పానింగ్ ట్రీలో కూడా అన్నీ ఉండాలి. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ కూడా 9 ఉన్నాయి. ఓకేనా. ఎంఎస్టీలో కానీ గ్రాఫ్లో కానీ, గ్రాఫ్ నుంచి ఎంఎస్టీకి కన్వర్ట్ చేసిన తర్వాత కూడా వర్టైసెస్లో మనకి ఏం చేంజ్ ఉండదు. ఓకేనా. ఇక్కడ ఎన్ని ఉంటే గ్రాఫ్లో ఎన్ని వర్టైసెస్ ఉంటే మనకి ఎంఎస్టీలో కూడా అన్ని వర్టైసెస్ ఉండాలి. ఓకేనా. చేంజ్ ఎక్కడ వస్తుందంటే ఎడ్జెస్లో వస్తుంది. ఓకేనా. ఎడ్జెస్ అనేవి మనం మినిమం నెంబర్ ఉండేది తీసుకోవాలి. ఏవైతే తక్కువ ఎడ్జెస్ ఉన్నాయో అవి తీసుకోవాలి. ఎడ్జెస్కి నేను మీకు ఫార్ములా చెప్పా, గుర్తుందా? ఇక్కడ రాస్తున్నా. ఎడ్జెస్కి నేను ఒక ఫార్ములా చెప్పా, ఏంటి? v-1 వర్టైసెస్ -1 అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని వర్టైసెస్ ఉన్నాయి? 9 ఉన్నాయి. సో 9 - 1 = 8 ఎడ్జెస్. సో మనకి గ్రాఫ్లో ఎన్ని ఎడ్జెస్ అయితే ఉన్నాయో ఎంఎస్టీలో కన్వర్ట్ చేసిన తర్వాత 8 ఎడ్జెస్సే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ అన్నా ఉండని, మనకి ఎంఎస్టీ గ్రాఫ్ నుంచి ఎంఎస్టీ కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని ఎడ్జెస్ ఉన్నా మనకి ఈ ఎంఎస్టీలో మటుకు 8 ఎడ్జెస్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. మినిమం ఎడ్జెస్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ అండ్ మినిమం స్పానింగ్ ట్రీ టు దిస్ గ్రాఫ్ ఇస్ 8. ఓకేనా. లెస్ దాన్ 8 గాని ఉన్నాయా ఈ గ్రాఫ్కి అది ఎంఎస్టీ అవ్వదు. ఓకేనా. ఈ గ్రాఫ్కి మనకి ఎంఎస్టీ అవ్వాలంటే మినిమం 8 ఎడ్జెస్ ఉండాలి. ఓకేనా. సో అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్జెస్ లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 ఎడ్జెస్ ఉన్నాయా? సో అదే. వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డిఎస్కి సంబంధించిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ చేశాను. అవన్నీ చూసి నచ్చితే మీ వాట్సాప్ స్టడీ గ్రూప్స్ అయితే ఉంటాయి, వాటిలో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.